మే 2వ తేదీన అమరావతికి ప్రధాని మోదీ రాక. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించేందుకు రానున్నారని, అందుకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, పి నారాయణతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. ఈ కమిటీ సోమవారం 11 గంటలకు అమరావతి సచివాలయంలో అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనుందని తెలిపారు. రాష్ట్ర సచివాలయం వెనుక వైపున ఇటీవల P4 కార్యక్రమం ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని కార్యక్రమ సభావేదికను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధాని పర్యటన మే 2కి నిర్ధారణ అయిందని, అయితే ఆ కార్యక్రమం ఉదయం నిర్వహించాలా లేక సాయంత్రం నిర్వహించాలా అనేది ఖరారు కావాల్సి ఉందన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని, అందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో విశాఖలో జరిగిన ప్రధాని పర్యటన కార్యక్రమంలో విధులు నిర్వహించిన అధికారులకు ఈసారి కూడా తగిన విధులు కేటాయించడం జరుగుతుందని, ఆ అధికారుల జాబితాను సిద్ధం చేయాలని విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా ప్రధాని పర్యటనకు వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో కనీస సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని విజయానంద్ స్పష్టం చేశారు. ముఖ్యంగా వివిధ గ్రామాల మీదుగా ప్రముఖులు, సాధారణ ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉందని, ఆయా రోడ్లన్నీ గ్రామీణ రహదారులై ఉన్నందున ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మొత్తం పర్యటన ఏర్పాటుపై అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర్యపాండ్యన్ను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని, అధికారులు అందరూ ఆయనతో సమన్వయం చేసుకుని తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని విజయానంద్ ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, ప్రధాని పర్యటనలో పాల్గొనే వీఐపీలు, ఇతర ప్రముఖుల వివరాలను పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఆయా శాఖల అధికారులు చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలకు సంబంధించి తగిన మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ నోడల్ అధికారిగా నియమించబడిన వీరపాండ్యన్ మాట్లాడుతూ, సచివాలయం వెనుక వైపున P4 కార్యక్రమం జరిగిన ప్రాంతంలో ప్రధాని సభావేదిక ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్కడి నుండే ప్రధాని మోడీ పలు పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయనున్నారని వివరించారు. ప్రధాని సభలో సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నామని, ప్రధాన వేదిక వద్ద 50,000 మంది కూర్చునే విధంగాను, మరో 1,00,000 మంది రోడ్ల వెంబడ నిలబడి ప్రధానికి స్వాగతం పలికే విధంగా మిగతా వారు వివిధ ప్రాంతాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. వీఐపీలు, ప్రజలు తదితరులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించడం జరిగిందని, ఆయా రహదారులలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం సమీప జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు ప్రధాని సభలో పాల్గొనేలా మిగతా జిల్లాల నుండి తగిన విధంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వీరపాండ్యన్ తెలిపారు. ఈ సమావేశంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హరినారాయణ, సిఆర్డీఏ అదనపు కమిషనర్లు నవీన్, సూర్య, ప్రవీణ్,